ఫ్లవర్స్ వేస్తారు. సురేష గారు మొట్టమొదటిసారిగా మన పాఠశాలకు విజయకున్నారు. అలాగే తరఫున న్యాయబంధం తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. సార్ కొంచెం అని జెండా కొంచెం స్వాగతం సుస్వాగతం. అలాగే మనం అలాగైతే ప్రతిజ్ఞ చేస్తామో అదేవిధంగా అట్లాగా అందరూ ఉందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మక మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని. నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఒక సమాజం పట్ల బాధ్యతతో ఇక్కడ ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థకు, అదేవిధంగా భావి భారత పౌరులుగా ఈ యాంటీ డ్రగ్ డే తాలూకా ప్రాముఖ్యతను తెలుసుకొని వాటి తాలూకా డ్రగ్స్ వాడడం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా తెలుసుకుంటూ సమాజంలో ఒకరి నుంచి ఒకరికి మనం వీటి దుష్ఫలితాలు చెప్పే విధంగా మరి ఇక్కడికి విచ్చేసిన భావి భారత పౌరులకు, అలాగే కాలేజ్ స్కూల్ స్టాఫ్ కి, ఇక్కడికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పాత్రికేయులకు అందరికీ నమస్కారములు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలా మంచి కార్యక్రమం. ఈరోజు సమాజంలో మనం ఉండాలంటే సమాజం కూడా బాగుండాలి. డ్రగ్స్ అన్నవి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ని పేరు మార్చి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా ఈ గంజాయిని ప్రొడ్యూస్ చేయడంలోని ఆంధ్రాను ముందుంచిన గత పాలకులకి వ్యతిరేకంగా ఈ రోజు పోలీసు శాఖ ద్వారా ఈ కార్యక్రమం నిర్వర్తించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డ్రగ్స్ అన్నది ఒక వ్యక్తిని నాశనం చేయదు, ఒక కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి డ్రగ్స్ కి బానిసైతే ఎలాంటి ఇబ్బందులో అతని ఆరోగ్యం పాడవడమే కాదు, కుటుంబ సభ్యుడిగా ఆయన ప్రభావం ఆ కుటుంబం మీద కూడా ఎలా పడుతుందో, సమాజంలో వాళ్ళని ఎంత బహిష్కరించే
ఉద్దేశంలో చూస్తారో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లలు నేర్చుకోవాలి. ఈరోజు సోషల్ మీడియా పుణ్యమాని చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి డ్రగ్స్ అంటే ఏంటో తెలుస్తుంది. కానీ గతంలోని బాధాకరం ఏంటంటే మన రాష్ట్రంలో నుంచే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు మన ఆంధ్ర రాష్ట్రంలోనే దొరికేవి. నిజంగా అధికారులు పనితీరుని బట్టే ఉంటుంది. గతంలో ప్రభుత్వం బట్టి అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేకపోయారు. పోలీసు వ్యవస్థకి ఒక తల్లిగా ఒక సమాజంలో వ్యక్తిగా నా విన్నపం ఏమంటే డ్రగ్స్ మీద మాత్రం ఉక్కు పాదం మోపండి. పిల్లలకి డ్రగ్స్ వాడటం వల్ల దుష్ప్రభావం కాదు, వాళ్ళకి అది అందకుండా చేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఒకసారి వాటికి బానిసైతే విశాఖపట్నం లాంటి ఒక సిటీలోని సామాన్య కిల్లి బడ్డీల్లో కూడా గత ప్రభుత్వంలో గంజాయి దొరికిందంటే ఆ రోజు ఎంత అసమర్థ పాలన జరిగిందో మనందరం తెలుసుకోవాలి. ఈరోజు ఒక రాజకీయ నాయకురాలే కాదు, ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక తల్లిగా సమాజంలోని ఆరోగ్యంగా ఉండాలనుకునే ఒక పౌరురాలిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యంగా తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందండి. డ్రగ్స్ దొరకనీయకుండా ఎక్కడ అలాంటివి దొరికినా కూడా ఎటువంటి రికమెండేషన్లకి లొంగకుండా వాటి మీద ఉక్కు పాదం మోటి గతంలో ఎలాగైతే గంజాయి ఆంధ్రప్రదేశ్ గా పేరు పొందిందో మన రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా చేయడంలో మరి అత్యున్నత శాఖ అయిన పోలీస్ శాఖకి పూర్తి బాధ్యత ఉందని వారికి ఒక్కసారి మనవి చేస్తూ మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం సమాజానికి ఉపయోగపడే ఒక కార్యక్రమం భావి భారత పౌరులతో కలిసి నన్ను కూడా భాగస్వామ్యం చేసిన చుట్టూ సమాజం బాగుండాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగానే ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం బాగుంటుందన్న ఆలోచనతో కనిపించిన పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ చేస్తూ మనం కూడా వీటిని దూరంగా ఉంచాలని తల్లిదండ్రులు అందరూ కూడా వీటిని బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ముందుకు రండి. రండి రండి నెమ్మది రండి. ఈక్వల్ గా రండి. ఒక్క నిమిషం అలా మేడం కనమరారు గారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.